రుణమాఫీకి సంబంధించి గతంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారో ఒకసారి చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ రావాలి. ఇది వస్తే దీని గురించి మాట్లాడదాం. మీటింగ్ పెట్టి అన్ని బ్యాంకుల నుంచి ఉన్నతాధికారులు రావడం జరిగింది. రుణమాఫీ చేయదలుచుకున్నాం. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఉందో ఏ బ్యాంకు ఆ బ్యాంకు పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. 13, 14 ఏవైతే లోన్స్ ఆ సంస్థ తీసుకునే కావచ్చు, రెన్యువల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మేనిఫెస్టోలో ఏం చెప్పినామో దాన్ని తూచా తప్పకుండా ఆమోదించి చాలా ఎవ్వరికి కూడా ఎటువంటి మేనిఫెస్టోలో ఏం చెప్పినామో అది చేసినామని చెప్పాడు కదా. ఒకసారి మీరు చూడండి, మీకు కూడా తెలవాలి. క్లారిటీ కోసమే నేను ఇది చరిత్ర చూపిస్తా ఉన్నా. గతంలో వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏందో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది 2014కు సంబంధించినటువంటి మేనిఫెస్టో. ఎవరిది? టిఆర్ఎస్ ది, బిఆర్ఎస్ కాదు కదా అప్పుడు. ఈ టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏముంది ఒకసారి చూడండి. రైతులందరికీ 1,00,000 రూపాయల రుణమాఫీ ఉందా లేదా? ఉంది కదా. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ చేయలేడు కాబట్టే కదా కేసీఆర్ ని ఓడగొట్టి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నాం కదా. అంటే ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలకు దీనికి కొంత లింక్ ఉన్నది, అది తెలవాలి మనకి. అంతేగాని ఉత్తగానే లేదు లేదు వీరు ఇదన్నారు అదన్నారు అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడేటోళ్లకు సమాధానాలు చెప్పాలి. సో ఇక్కడ చూడండి, గతంలో 2,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పిండు. సో అది టిఆర్ఎస్ మేనిఫెస్టో. ఎప్పటిది? 2014 అది. ఇది చూడండి ఒకసారి, ఇది కూడా 2018 మేనిఫెస్టో. ఇది 2018లో కూడా ఏం చెప్పిండు? 1,00,000 రూపాయల వరకు పంట రుణాలు మాఫీ. ఇక్కడ కూడా చెప్పిండు. 2018లో కూడా ఇదే చెప్పిండు. ఇచ్చిండు అనేది మీ అందరికీ తెలుసు. నేను సపరేట్ గా మళ్ళీ దాని గురించి ఎట్లా ఇచ్చిండు ఏంటి అందరికీ తెలుసు. అది ఇదిగోండి, రైతులకు 1,00,000 రూపాయల వరకు పంట రుణాలు మాఫీ. ఇది కూడా టిఆర్ఎస్ మేనిఫెస్టో. ఇది బిఆర్ఎస్ 2014 కూడా అదే ఉంది, 2018లో కూడా అదే ఉంది. వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలకి 25% చొప్పున, అంటే 1,00,000 రూపాయలు ఉంటే ఇవాళ 25,000, మళ్ళీ సంవత్సరం మళ్ళీ 25,000, మళ్ళీ సంవత్సరం అని విడతల వారిగా చేసారు. అప్పుడు విడతల వారిగా చేస్తే ఎవరు నష్టపోయారు తెలుసా? రైతులు నష్టపోయారు. చివరికి రైతులు నష్టపోయి ఎవరు లాభపడ్డారు తెలుసా? బ్యాంకులు లాభపడ్డాయి. ఈఎంఐల కింద అంటే ఇంట్రెస్ట్ కిందనే పోయింది తప్ప వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చింది ఉందో వడ్డీల కిందనే పోయింది తప్ప అసలు పూర్తి ప్రిన్సిపల్ అమౌంట్ ఎన్నటికి కూడా మాఫీ కాలేదు. అది జరగకపోవడం వల్లనే ఇవాళ ఇదంతా ఉంది, ఈ పెండింగ్ అంతా. గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి 1,00,000 రూపాయల రుణమాఫీ 2014లో 2018లో చేసి ఉంటే ఇవాళ ఈ సమస్య ఉండకపోతుండే కదా. ఇవాళ రైతుల దగ్గర ఇన్ని రుణాలు పెట్టాల్సిన అవసరం ఉండకపోతుండే కదా. ఒకవేళ ఈ రుణాలు కనుక ఉన్నా 2018 నుంచి 23 వరకే ఉంటాయి కదా. గతంలో ఎందుకు ఉండాలి? మీరు చేసిరంటే, మీరు చేసినట్టయితే గతంలో ఉండాల్సిన అవసరం లేదు కదా. అంటే చేయలేదు. ఇది క్లారిటీ. ఫస్ట్ క్లారిటీ, బీఆర్ఎస్ మోసం చేసింది, రైతులని వంచింది. రుణమాఫీ పేరిట చేస్తామని చెప్పి పావు శాతం వేసుకుంటా చివరికి 4,000 కోట్ల రూపాయలు ఒక విడతగా, అప్పుడు 18,000 కోట్ల రూపాయలు ఉండే, 4,000 కోట్ల రూపాయల విడతగా వేసుకుంటా పోతే బ్యాంకులకి ఇంట్రెస్ట్ రూపంలో పోయింది తప్ప ప్రిన్సిపల్ అమౌంట్ మాఫీ జరగకపోవడం చేత రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి మళ్ళా రుణాలు తెచ్చుకోలేని పరిస్థితులలో ఉండే ఆ ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమస్యలకు వెళ్ళి బయటేరా నాయన అంటే ఏం చెప్పారు? ఈ స్టోరీ చెప్పారు. ఈ చెప్పిన తర్వాత ఇది చూడండి ఇంకొకసారి, ఇంకేం చెప్తాడు? 100% మేము ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. రైతు రుణాల మాఫీ ఏదైతుందో 100% దాన్ని చేసి తీరుతాం, అమలు చేసి తీరుతాం. మేము చేయదలుచుకునేది చెప్తాం, చెప్పింది బాధ్యత చేస్తాం. వాస్తవం. 100% చేస్తాం, చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం అన్నాడా లేదా? ఈయనడా అన్నాడా లేదా? చూడుర్రి, మీరే చూడుర్రి కదా, మీకు సాక్ష్యాలు కావాలి కదా. ఈ లీకులు బీకులు రాజకీయాలన్నీ అవి ఎవరుకునేవి మీకు తెలుసు. మీ కథగా మాకు ఆ కథలు లేవు. రూపాయల వరకు రుణం మాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చిన ఎన్నికల సందర్భంగా ఈ రోజు కేబినెట్ దాన్ని కంప్లీట్ గా ఆమోదించింది. 29,07,409 39,04,09 వీళ్ళకు కుటుంబాలకు లబ్ధి చేకూరుతా ఉంది, రైతులకు. దీనిలో ఆ విధంగా ప్రభుత్వానికి 17 నుంచి 19,000 కోట్ల రూపాయల భారం దీని మీద పడతా ఉంది. 1,000 కోట్లు, 17 నుంచి 19,000 కోట్లు భారం ప్రభుత్వం వేస్తా ఉంది. ఇది చాలా
ఎంత బాధగా చెప్తున్నాడంటే భారం పడుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్తా ఉన్నాడు రైతులకు ఇచ్చిన మాటకి. ఇగో అది భారం అయినప్పటికీ కూడా మాట ఇచ్చినాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖను, ఆర్థిక శాఖను కేబినెట్ ఆదేశించింది. సత్వరమే ఈ పథకం అమలు కూడా ప్రారంభమవుతుందని చెప్పి నేను చేసిండా ఈ పథకం అమలు చేసిండా? మేనిఫెస్టోలో ఏం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినాం, చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం అన్నటువంటి మాటలు ఆయన. ఆ తర్వాత చేసిండా అనేది మనందరికీ తెలుసు. ఇవి ఎందుకు అంటే ఇవాళ వాటిపైన వస్తున్నటువంటి డౌట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయమే తప్ప ఇంకోటి కాదు. ఆనాడు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఏమన్నాడు చూడండి. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఉందో ఏ బ్యాంకుగా బ్యాంకు పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. 13, 14 ఏవైతే లోన్స్ ఆ సంస్థ తీసుకునే కావచ్చు, రెన్యువల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆ రోజు కూడా ఏ రుణాలు వర్తిస్తే ఏ రుణాలు వర్తించవని చెప్పిండ్రు. సో ఆ రోజు చెప్పిన మాటలు కూడా ఖచ్చితంగా కోట్ చేయాల్సి ఉంటది కదా, మరి ఈ రోజే చేసిర్రు అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి వీళ్ళేమంటారు. వీళ్ళు అన్న మాటలు కోట్ చేసిన తర్వాత మనం దాని గురించి చర్చలకు వెళ్దాం. ఇగో రుణమాఫీకి కొర్రీలు ఎన్నో, రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు, ఒకే కుటుంబంలో రైతులందరున్నా 2 లక్షల వరకే మాఫీ, పిఎం కిసాన్ నిబంధనలు వర్తింపు, కొట్టివేతలన్నీ పోతే సగం మందికైనా ప్రయోజనం దక్కేనా అంటూ 2 లక్షల కన్నా ఎక్కువ మంది ఉన్న రుణాలని రైతులే చెల్లించాలట. అంటే 2 లక్షల కన్నా ఎక్కువ ఉంటే సో తర్వాతే ఖాతాలో డబ్బులు వేస్తారట. అనర్హులకు రుణమాఫీ అయితే తిరిగి రికవరీ, బంగారం కుదబెట్టిన పంట రుణాలకు వర్తించదు. 29 అంశాలపై బ్యాంకుల నుంచి వివరాల సేకరణ, మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి విడుదల చేసినటువంటి మార్గదర్శకాల మీద ఇద్దరేమంటారో వినండి ఒకసారి. రైతుల వలపోత బదిలి, వడపోతపైనే దృష్టి, రైతు భారం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే యత్నం, ఎన్నికలకు ముందు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది, మాట తప్పడం కాంగ్రెస్ కు అలవాటే హరీష్ రావు. సో మార్గదర్శకాల పేరుతో మభ్యపెట్టే యత్నం, రుణమాఫీ పొందేదెవరు, రేషన్ కార్డు లేనోళ్ళెందరు, కేసీఆర్ చేసిన రుణమాఫీ 29,145 కోట్లు అయితే మరి కాంగ్రెస్ చేస్తున్న రుణమాఫీ ఎంత అని నిరంజన్ రెడ్డి అడుగుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది. సో రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే డిసెంబర్ 9 వరకు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మాఫీ చేస్తామని చెప్పిండు. సో ఈ రైతు రుణమాఫీని ఆయన ఛాలెంజ్ చేసింది మనం అందరం చూసినాం, అది కూడా ఉండే ఆ క్లిప్ కూడా, అది మీరు చేసి పంపించలేదు. సో ఆయన ఛాలెంజ్ చేసింది 9 తారీఖు వరకు ఏవైతే ఉండనో డిసెంబర్, ఇప్పుడు తీసుకున్న 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఆ డేట్లు ఏవైతే ఉన్నాయో 12, 9, ఇది 12, ఇది 9 వరకు ఇక్కడ ఉన్నటువంటి రుణాలకి మేము మాఫీ చేస్తాం, అది 2 లక్షల రూపాయలు అని చెప్పి చెప్పిండు. సో ఇక్కడ వీళ్ళు ఏం ప్రయత్నం చేస్తా ఉన్నారంటే 2 లక్షల వరకు రుణమాఫీ అనేది పేరుకు మాత్రమే, చాలా మంది రైతులకు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నారు కదా. నేను ఇవాళ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి 2004లో అధికారం చేపట్టిన తర్వాత రైతులకి ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి ఉచిత కరెంట్ ఇచ్చి ఎట్లయితే పేరు నిలబెట్టుకున్నాడో ఇయ్యాలకి చిరస్థాయిగా నిలిచిపోయిండో రైతుల గుండెలా, రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి కూడా అట్లే నిలబడబోతా ఉన్నాడు. 100% రైతులకు ఇవ్వాల్సినటువంటి మిగిలిన రైతు భరోసా 15,000 రూపాయలు, అట్లే వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు గనక ఇస్తే గనక భవిష్యత్తులో రైతులకు సంబంధించి ఎప్పటికైనా సరే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎట్లా నిలబడ్డదో ఇలా రేవంత్ రెడ్డి పేరు కూడా అట్లనే ఉంటది భవిష్యత్తులో. ఇది రాసి పెట్టుకోండి. నేనేమంటున్నా, ఇలా ఆయన పేరు రేవంత్ రెడ్డి అని అంటున్నారు కదా, ఆయనని రకరకాలుగా ఆ రేవంత్ రెడ్డి పేరుని మార్చి రకరకాలుగా మాట్లాడారు కదా. నేనేమంటున్నా, రేపు రైతన్నల రెడ్డి అవుతాడు చూసుకోండి కావాలంటే. 100%, 100% గత ప్రభుత్వం చేయనటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో 1,00,000 రూపాయలు అని చెప్పి 1,00,000 రూపాయల సగం కూడా చేయలేనటువంటి ప్రభుత్వం ఎట్లయితే ఉండనో ఇవాళ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తా అని చెప్పి అన్న మాట ప్రకారం చేసి చూపెడతా ఉన్నాడు. ఇంట్లో కూడా కోడి గుడ్డు మీద ఈకలు వీక్తున్నట్టు ఒకడొకడు దీనికి రాదట, దానికి రాదట, ఇది ఇయ్యరట, అది ఇయ్యరట అని చెప్పేసి 100 ముచ్చట్లు చెప్తా ఉన్నారు కదా. గతంలో చేసినటువంటిది ఒక్కసారి పోయి చూసిరా పొర్రి. అంతకంటే ముందు కేసీఆర్ చేసిన రుణమాఫీ ఒకసారి చూసుకోర్రి, రీషెడ్యూల్ రుణాలకు ఇచ్చిండా లేదా చూసుకోండి. అంతకంటే ముందు అమౌంట్ ఒక్కసారే పే చేసిండా లేదా చూసుకోండి. ఇవాళ ఏకకాలంలో
మాఫీ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందుకే రేపు రైతన్నలు రెడ్డి అవుతాడు, మిగిలిన 2-3 హామీలు కంప్లీట్ చేస్తే. ఇది రైతులకు సంబంధించి మాత్రమే చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డిని నేను పొగడట్లేదు, ఆయనకి 9 రాళ్లు పంపిందని 9 మంది ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకుంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి రాళ్లతో కొట్టి సంపమన్నావు కదా అని రాళ్లను పంపింది కూడా నేనే. ఇవాళ మంచిని మంచి అనేది కూడా నేనే, తప్పుని మాట్లాడేది కూడా మేమే. అలాంటి సందర్భంలో ఇవాళ ఇది రైతులకు ప్రయోజనం అవుతుంటే కూడా ఇయ్యాలటికి కూడా ఇంకా అయ్యో రుణమాఫీ జరిగిపోవట్టే, ఎట్లగిట్లా దీన్ని అవాస్పాలు చేయాలి, ఎట్లగిట్లా దీన్ని ఖరాబ్ చేయాలి, రేవంత్ రెడ్డికి పేరెట్లా రావట్టే అని చెప్పి బాధపడే సన్నాసులందరికీ చెప్తా ఉన్నా, చదువుకోండి. మొదలు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది, 2014లో 18లో ఆయన పెట్టిన మేనిఫెస్టో ఏంది, పెట్టిన తర్వాత ఎందుకు ఇవ్వలేకపోయిండు. ఇలా నేనేమంటున్నా, రేషన్ కార్డుల గురించి కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నారు కొన్ని మీడియా సంస్థలు. నేను చూసినా నిన్న రాత్రి. సో రేషన్ కార్డులట మన రాష్ట్రంలో 65 లక్షలు మాత్రమే ఉన్నాయట. 65 లక్షలు మాత్రమే రేషన్ కార్డులు ఉన్నాయట. ఎవరైనా సరే గూగుల్ చేసి చూసుకొని రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. లేకపోతే ఇగో నేను ఒకసారి చూపిస్తా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రేషన్ కార్డులు ఉన్నోళ్ళు ఎంత, దాన్ని బట్టి రైతులు ఎంత మంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మెయిన్ కొర్రి రేషన్ కార్డుకి సంబంధించి అని చెప్తా ఉన్నారు కదా. సో రేషన్ కార్డుల వల్లనే ఇలా ఇబ్బంది వస్తుంది, రేషన్ కార్డు లేని రైతులకు రుణమాఫీ జరగదట అని చెప్పి దాన్ని చాలా పెద్దగా, ఇగో ఎవరు రాష్ట్రం అదే పెద్దగా రాస్తారు కదా. ఇగో రేషన్ కార్డుల ఆధారంగా వర్తింపు. సో రేషన్ కార్డుల ఆధారంగా వర్తింపు అన్నప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయనేది మీకు ఒకసారి తెలవాలి. దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది మీకు కూడా. ఎందుకంటే లేనిపోని అన్ని కల్పించి రేషన్ కార్డులు తక్కువనే అని చెప్పి ఆగం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఒకసారి చూడండి. ఒకసారి ఏముందండి ఇలా, హౌ మెనీ రేషన్ కార్డ్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ వైల్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్ కవర్డ్ 95 lakh పీపుల్ విత్ రేషన్ కార్డ్స్ అండ్ సప్లైస్ 6 kg ఆఫ్ రేషన్ పర్ అని ఉన్నది కదా. ఇక్కడ వీళ్ళే చెప్పిన ఒక మాట చూపిస్తా, నేను రైతులు ఎంత మంది ఉందో చూపిస్తా. సో 95 లక్షల మందిని కవర్ చేశారని చెప్పారు కదా. సో ఇక్కడ రేషన్ కార్డులు 65 లక్షలు ఉన్నాయన్నారు కదా. సో వీళ్ళు చెప్తున్న మాట ప్రకారం ఇక్కడ ఇదేముంది చూడండి, మీరు గూగుల్ చేయండి, లేకపోతే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లో కూడా తీసుకోండి, తెలుస్తుంది మీకు. వీళ్ళు చెప్పినటువంటి మాటలు అయ్యో ఇక్కడే ఉంది. ఇది మేనిఫెస్టో కదా. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు చూడండి ఒకసారి. రైతు బంధుకు సంబంధించి ఒక ముచ్చట 2021లో 2021 వానాకాలం మరియు యాసంగిలో సుమారు 60 లక్షల మందికి 60 లక్షల మందికి ఇన్ని వేల కోట్లు అందజేస్తామని చెప్పిండు. 60 లక్షల మంది రైతులు ఎవరు? నికాసైన రైతుల, కంపెనీల, ఫర్ముల? నేను అడుగుతాను ఇక్కడ చూడండి, ఇక్కడ లబ్ధిదారుల్లో 90% మంది చిన్నకారు సన్నకారు రైతులు అని చెప్పాడు. ఈ 60 లక్షల మంది రైతులల్లా చిన్నకారు సన్నకారు 90% అని చెప్పినాక ఇక 65 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్టా లేనట్ట, అంటే సరిపోయినట్టా లేనట్ట. కొద్ది మందికి లేకపోతే లేకపోవచ్చు, లేకపోతే ఆ పాపం ఉంది. రేషన్ కార్డులు లేవు అని చెప్పి ఇలా గగ్గోలు చేస్తా ఉన్నారు కదా, పెడబొబ్బలు పెడతా ఉన్నారు కదా. గతంలో ఎందుకు రేషన్ కార్డులు ఇచ్చే శాత కాకపోయా మీకు? ఇలా ఒరేటోల సంగతి చెప్తా ఉన్నాను నేను. సన్నకారు చిన్నకారు రైతులు 60 లక్షల మంది ఉన్నారని మీరే చెప్తారు. అందులో మళ్ళా 10% తీసేస్తూనే ఉన్నాడు. 10% అంటే 6 లక్షల మంది వేరు, 54 లక్షల మంది మాత్రమే సన్నకారు చిన్నకారు రైతులు అనేది మీ లెక్క. రేషన్ కార్డులు మీరు చెప్పిన లెక్క ప్రకారం కూడా సరే గూగుల్ చేస్తే మీకు ఎంతనో ఆ లెక్క తెలుస్తుంది. ఆ తెలవడంతో పాటు ఇక్కడ చూడండి 65 లక్షలు మీరే చెప్తా ఉన్నారు. మరి ఏ రైతులు మిస్ అయిన రయ్యా? ఒకవేళ రేషన్ కార్డు లేని రైతులు ఉన్నారు, ఇగో నేను ఇది కూడా చెప్తా, రేషన్ కార్డు లేని రైతు ఉన్నాడు అనుకుందాం. రేషన్ కార్డు లేని రైతు ఎవరై ఉంటారు? బిలో పావర్టీ లైన్ ఉంటే రేషన్ కార్డు వస్తుందా? ఎవరికి వస్తుందో చెప్పాలి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుందో చెప్పాలి. కుటుంబాలు పెరిగినాయి, ఒక కుటుంబం పెరిగింది అని అంటారు. ఫలానా ఎక్స్ అనే రైతుకి 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు 2 ఎకరాలు ఇద్దరు కొడుకులకు చేసిస్తే ఈయన రుణం తీసుకుంటే ఈ రుణం ఎగిరిపోతుంది. వీళ్ళిద్దరు విడివిడిగా రుణాలు తీసుకుంటే వీళ్ళిద్దరు రుణాలు పోతాయి. ఎప్పుడు రేషన్ కార్డులు విడివిడిగా ఉంటే ఓకే. కుటుంబం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఉంది. ఎందుకు ఇవ్వలే గత ప్రభుత్వంలో? మీరు అనేది ఇదే కదా, ఈ కొర్రే కదా అడిగేది. రేషన్ కార్డు ఫస్ట్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ అంటేనే సన్నకారు చిన్నకారు రైతు ఉంటేనే రేషన్ కార్డు వస్తుంది. ఒకటి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళంతా రైతులే. ఒకవేళ కొద్ది మందికి అందలేదు అంటే అందరి పాపం ఇవ్వండి. ఇలా అందరి పాపం ఇవ్వనిది 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఆగం చేసి ఇవాళ ఇది వర్తిస్తుందట అని చెప్పి ఆగం అయిపోతా ఉన్నారు. దీన్ని పట్టుకొని ఇక కోడిగుడ్డు మీద పీకనికి ట్రై చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతుల కళ్ళలో సంతోషం చూడడానికి, రైతులని నిజంగా ఇంకోటి కూడా అసలు ముచ్చట చెప్తా నేను, ఇంకో ముచ్చట కూడా చెప్తా. ఓకే, ఇక్కడ వరకు బాగుంది కదా. 1,00,000 రూపాయలు రుణమాఫీ ఈయన చేయలేకపోయాడు. ఎవరా? పెద్ద మనిషి తెలంగాణ బాపు చేయలేకపోయాడు. ఇవాళ రైతుకి రుణమాఫీ చేయండి నువ్వు,
ఒకటి క్లారిటీ, కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని చెప్పింది నువ్వే. రెండో పాయింట్. మూడవది, రైతు బంధు ఇచ్చి పెట్టుబడి సాయం అందించి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చేసినా రైతులు రాజు చేసినా అని చెప్పింది నువ్వే. 3, ఉచిత కరెంట్ ఇచ్చి 24 గంటలు విపరీతంగా నీళ్ళిచ్చి ఇంకా ఏ సమస్య లేకుండా చేసినా అని చెప్పినాక నేనేం అడుగుతున్నా అంటే, రైతు రాజెందుకు కాకపోయా? మరి రైతు ఇంకా ఎందుకు రుణమాఫీ కోసం ఎదురు చూడబట్టే? రైతు కట్టుకునేటోడు కదా. ఒకవేళ ఆ రుణమే ప్రభుత్వం మాఫీ చేస్తా అని చేయనప్పుడు నువ్వు రాజును చేస్తాన్నాక రైతు కట్టేసుకోవాలి కదా. ఎందుకు కట్టలేడు? ఇయ్యడానికి ఎందుకు ఉన్నాడు? ఇంకా రైతు కట్టలేని పరిస్థితులలో ఉన్నాడు అంటే దానికి కారణం కూడా అడుగుతా ఉన్నాను నేను. మీరు అన్ని ఇచ్చిన తర్వాత కూడా రుణమాఫీ చేయకపోతే మరి తనంతట తను కట్టుకునే శక్తి సామర్థ్యాలు ఎందుకు డెవలప్ చేయనట్టు? ఆర్థిక పరిపుష్టి అని చెప్పి మీరు చెప్తారు కదా, మరి ఆ రైతుల దగ్గర రాలేదా? ఎందుకు కట్టుకోలేదు? రైతులు ఎవరైతే రెన్యువల్ చేసుకోకుండా, ఎవరైతే ప్రభుత్వమే చేసుకుంటది నాదేం పోయింది అని చెప్పి లైట్ గా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రుణాలు తప్ప రెన్యువల్ చేసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరి రుణం నిజంగా దాని మీద అంటే ఆలోచన కలిగినటువంటి రైతు ఎవరైతే ఉంటారో ఆ రైతులందరూ కూడా రుణమాఫీ జరుగుతుంది 100%. చాలా మంది దీని మీద తప్పుడుగా ప్రచారం చేస్తా ఉన్నారు. దీంట్లో తప్పులు ఉన్నాయని. 100% కరెక్ట్ రైతులకే అందుతుంది అనేది నా వాదన. ఇక్కడ కూడా చూడండి, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ ఉంటాయి. రేషన్ కార్డు ఉన్న రైతులందరికీ మాఫీ జరుగుతుంది. రేషన్ కార్డు లేకపోతే ఎవరి పాపం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి చేయాలన్నా అంటే వచ్చేసారి చేస్తారు. రెన్యువల్ చేసుకుంటా పోతా ఉంటే వచ్చేసారి జరుగుతుంది. అది చేస్తే గనక మళ్ళీ వాళ్ళ పెట్టుకుంటే గనక మేనిఫెస్టోలో భవిష్యత్తులో పెట్టుకున్న వాళ్ళు చేయలేదు, చేయడం నిడిచిపెట్టిరు. ఇప్పుడు దీంట్లో వెతుకుతా ఉన్నారు తప్పులన్నీ. చేసిన పట్టుకొని ఇది ఎట్లా అదెట్లా చాలా బాధ అయిపోతుంది. దీంట్లో ఏమైనా తప్పులుంటే బాగుండు, ఏదైనా నష్టపోతే బాగుండు, ఏదైనా చేయరాకపోతే మంచిగుండు, ఖరాబ్ అయితే మంచిగుండు. కాంగ్రెస్ కి ఎట్లా గిట్లా పేరు వచ్చేస్తుందిగా. తప్పుని తప్పనాలే, మంచిని మంచాలే. మీరెందుకో రైతు బంధుకు సంబంధించి నేను అడుగుతున్నా డైరెక్ట్ గా, రైతు బంధుకు సంబంధించి ఎందుకో నీతులు చెప్తారు. 5 ఎకరాల వరకే స్లాబ్ ఉండాలి, 10 ఎకరాలకు ఇయ్యొద్దు, 100 ఎకరాలకు ఇయ్యొద్దు అని. మరి చిన్నకారు సన్నకారు రైతులకే రుణమాఫీ కాంతీరు ఏమాయ? మరి ఏం నొప్పి అవుతుంది? పెద్ద పెద్దోని గాకపోంతి, భూస్వాములకు గాకపోంతి, 10 ఎకరాల పైన ఉన్నని గాకపోంతి, వానికి రేషన్ కార్డు ఉండదు కాబట్టి. తక్కువ భూమి ఉండి రేషన్ కార్డు లేని కొద్ది మంది గురించి సర్కార్ ఆలోచిస్తే మంచిది కూడా, నేనేమి కాదనట్లేదు. వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తే బెటర్. అవసరమైతే వాళ్ళని కూడా లోకల్ గా ఆ గ్రామ సభల ద్వారా వాళ్ళని గుర్తించి మరి వాళ్ళకు రుణమాఫీ చేస్తే నేను కూడా సంతోషిస్తా. కానీ రైతు బంధు దగ్గరకు వస్తేనేమో ఎవరికి పడితే వాడికి పోవద్దు, కంపెనీలకు ఇవ్వద్దు, పెద్ద పెద్ద వెంచర్లకు పోవద్దు అని చెప్పినప్పుడు ఇళ్ళ కూడా గిట్లనే అనుకోవాలి కదా. ఇళ్ళ కూడా మనం కడుపు నింపుకోవాలి కదా, చాలనుకోవాలి కదా. ఇది కూడా గతంలో ఇది కూడా చేయనోడు ఉన్నాడు కదా. గతంలో ఆ సన్నాసులు ఆయనతో కూడా చేయలేరు కదా. ఇప్పుడు ఇక పనికి మాల ముచ్చట్లని చెప్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ ఏం చేసినా బంగారం లెక్క కనిపిస్తుంది వాళ్ళకి. కేసీఆర్ చాలా గొప్పోడు, చాలా మంచోడు, గతంలో ఇట్లా ఉండే అట్లా ఉండే, ఆయన బాత్రూమ్ పోతే కూడా వాసన వస్తలేదు, మల్లెపూల వాసన వస్తుందని చెప్పేటోళ్ళు మొదలయ్యారు. వాళ్ళ వల్ల ఆయనతో నష్టం అవుతుంది, కేటీఆర్ కి కేసీఆర్ కి. వాళ్ళ వల్ల ఇంకా నష్టం ఎక్కువ ఏర్పడుతుంది. లేనిపోని అని కల్పించి పనికిరాని చెత్త అంతా వాగి అవసరం లేని అని చెప్పే వరకంటే ప్రజలు ఇంకా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. క్లారిటీ లేకుండా, వివరాలు తెలియకుండా ఊరికే మార్గదర్శకాల్లో ఇది లేదు అది లేదు, ఇండ్లా అండ్లా నాకు లేదు రాదు అని చెప్పి ఏ తప్పు దొరికితే బాగుండా అని చెప్పి చూసుకోలే. కానీ మరి ఇంతమంది రైతులకు ఉపయోగపడుతుంది. దగ్గర 50-60 లక్షల మంది రైతులకి ఇలా లాభం చేకూరనుందే. 2 లక్షల రూపాయల మాఫీ జరిగితే ఆయన సంతోషంగా ఉంటేనే తెలంగాణలో మన రైతులకు మాఫీ జరిగితే సంతోషంగా ఉంటే మనకు సంతోషం కాదు. ఎక్కడో ఒక చోట ఉన్న ఆ కొద్ది లోపాన్ని కూడా క్లియర్ చేయమని అడగాలి. కానీ పూర్తిగా ఇదంతా ఒక పెద్ద స్కాము, రుణమాఫీ అనేది అసలు జరగదు. ఒకడైతే నాకు నిన్న మెసేజ్ పెట్టాడు, అసలు ఇంకా 4 రోజులు ఉంది, మార్గదర్శకాలు రాగానే అయిపోయిందా, అయ్యేదెంతనో పీకేదెంతనో అంటారు. అంత బాధలు ఉన్నారు. చేస్తే కనీసం ఓర్చుకోలేని బాధలు ఉన్నారు జనాలు. అది అవుతుందా పోతుందా శుద్ధాంతి అని చెప్పి బాధపడతా ఉన్నారు. మరి అయితే ఏం చేసుకుంటాం, మరి తలకాయ ఆడబెట్టుకుంటారో తెలియదు. కానీ ఆయన ఇచ్చిన మాట ప్రకారం 37,000 కోట్ల రూపాయలు అవుతుంది. దానికి కొర్రీలు పెట్టిండు, వీళ్ళకి వస్తలేదు వాళ్ళకి వస్తలేదు అంటే మరి మీరే కదా చెప్పేది. పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు ఇవ్వాల్సిన అవసరం లేదు రైతు బంధు అన్నప్పుడు రైతు రుణమాఫీ కూడా ఎందుకు చేయాలి? వాళ్ళకి అసలైన రైతులకే అందాలి, సన్నకారు చిన్నకారు రైతులకే అందాలి. నేను కూడా చెప్తున్నా ఒక రైతుగా, నాకు ఒక రైతు బిడ్డగా, నేను కూడా ఒక రైతుగా నేను కూడా ఏం చెప్తున్నా అంటే, నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి నాకు మాత్రం సంతోషమే. నాకు మాఫీ అవుతుందా లేదా సెకండరీ, నాకు లోన్ కూడా లేదు, ఆల్రెడీ కట్టేసిన నేను. కానీ ఒకవేళ
పెత్తందారులకు ఇవ్వద్దు అని మీకు అందరికీ ఉన్నట్టే నాకు కూడా ఉంటది కదా, అవసరం లేదు కదా, వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. రేవంత్ రెడ్డి రైతుల కళ్ళ సంతోషాన్ని నిజంగా చూస్తాడు. ఇదే గనక కంటిన్యూ అవుతే ప్రజాప్రభుత్వం అని పేరు తెచ్చుకుంటది, ప్రజాపాలన వచ్చిందని కూడా నమ్ముతారు. ఎందుకంటే గతంలో చేస్తా అని చెప్పి ఏది అయ్యినటువంటి ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఇవాళ కనీసం ఇవాళ వాళ్ళు చెప్పిన లెక్కలనే వాళ్ళకి తెలుస్తా ఉన్నాయి. ఇక్కడనే ఉన్నారు, ఇగో ఇక్కడ చూడండి, రేషన్ రుణమాఫీ పొందేది ఎవరు? రేషన్ కార్డు లేని వాళ్ళు ఎందరు? నేను అడుగుతున్నా, లేని వాళ్ళు ఎందరు? మీకు తెలియదా సన్నాసులారా? ఎందుకు ఇవ్వలేరు మరి అప్పుడు రేషన్ కార్డులు? ఏమని తప్పిదాము? ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పింది. సో పనికి వాళ్ళ చర్చలు పెట్టి ఇంట్లో ఆ ప్రాబ్లం ఉందా అంటే ఈ ప్రాబ్లం ఉందంటే ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా పోలేవు. 90% నువ్వే చెప్పిన చిన్నకారు సన్నకారు రైతులని 60 లక్షల మంది రైతు బంధు వేస్తున్నప్పుడు అంతే మంది కదా మరి ఇవాళ